ఒక పెంగ్విన్ వీడియో బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. టిక్‌టాక్‌లో ఎక్కడ చూసినా మన వాళ్ళు దాన్ని బాగా ఎమోషనల్‌గా తీసుకొని దాన్ని బాగా వైరల్ చేశారు. అసలు ఏంటి ఈ పెంగ్విన్ స్టోరీ ఏంటి? అసలు ఏం జరిగింది? బేసికల్‌గా ఏం లేదు. ఈ పెంగ్విన్ గ్రూప్ ఆఫ్ పెంగ్విన్స్ కలిపి ఒక యూనిటీగా ఉంటాయి ఎప్పుడు చూసినా అక్కడ. సో, సమ్‌హౌ ఒక పెంగ్విన్‌కి ఈ గ్రూప్ ఆఫ్ పెంగ్విన్స్‌తో పడకపోవడం వల్లనో, లేకపోతే వీటి మధ్య ఏదో యూనిటీ మిస్ అవ్వడం వల్లనో సమ్‌హౌ అది డిప్రెషన్‌కి గురయ్యి, ఈ గ్రూప్ ఆఫ్ పెంగ్విన్స్ కలవలేక అలోన్‌గా ఒక 70 కిలోమీటర్స్ దూరంగా వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు సర్వైవ్ అన్న ప్లేస్‌కెళ్తాయి. అక్కడికెళ్ళిపోయి ఫుడ్డు ఏమీ లేకుండా అలోన్‌గా ఉండి హంగర్ దాకెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు సర్వైవ్ ప్లేస్‌కెళ్ళిపోయి చచ్చిపోయింది. ఈ వీడియో బాగా సర్క్యులేట్ అయిపోయి, గోలైపోయి అసలు టిక్‌టాక్‌లో బాగా ఎమోషనల్ తీసుకొని మన వాళ్ళు బాగా దాన్ని వైరల్ చేసేశారు. అసలు ఏంటి ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే, ఈ వీడియో ఇప్పుడు ఈ 2026లో వైరల్ అయింది. కానీ యాక్చువల్లీ ఈ వీడియో 2007లో ఒక జర్మన్ ఫిల్మ్ మేకర్ తీశాడు. అది పబ్లిష్ చేసింది 2007లో అయితే మన వాళ్ళు ఇప్పుడు వైరల్ చేశారు దాన్ని. ఇక్కడ 2 వాదనలు వినిపింది. ఒకటేంటంటే ఈ గ్రూప్ ఆఫ్ పెంగ్విన్స్‌తో సఖ్యత లేకపోవడం వల్ల డిప్రెషన్ గురికై సమ్‌హౌ అది ఎలోన్‌గా వెళ్ళిపోయి చచ్చిపోయిందన్నది ఒక వాదన. సెకండ్ వాదన ఏంటంటే దీనికి ఒక సోల్‌మేట్ ఉంది. ఆ సోల్‌మేట్‌తో దీనికి సమ్‌హౌ ఏదో ఒక కైండ్ ఆఫ్ బ్రేకప్ అనుకోండి. లేకపోతే అది సమ్‌హౌ చనిపోవడం వల్లనే ఏదో అయిపోయి డిప్రెషన్‌కి గురైపోయి గ్రూప్ ఆఫ్ పెంగ్విన్స్ ఉండలేక అది ఎలోన్‌గా ఒక ప్లేస్‌కెళ్ళిపోయి చచ్చిపోయిందన్నది ఇంకో వాదన. ఈ 2 వాదనలు మాత్రం బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. కాకపోతే మన ఈ కపుల్స్ గాని, లవర్స్ బ్యాచ్ గాని బాగా దీన్ని ఈ లవ్ పర్స్పెక్టివ్‌లో చూసుకొని బాగా ఎమోషనల్‌గా తీసుకొని దాన్ని వైరల్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. దాని మీద మీమ్స్, కోట్స్ ఏది పడితే అది అసలు వైరల్ చేసేశారు. బేసికల్‌గా చూసుకుంటే ఇది అసలు స్టోరీ ఏంటన్నది. దీన్ని ఇంకో వేలో చాలా బ్యూటిఫుల్‌గా ఒక కపుల్స్ మధ్య గాని, ఒక లవర్స్ మధ్య రిలేషన్ రూపంలో మన ఫిల్మ్ మేకర్ పూరి జగన్నాథ్ గారు ఇంకో వర్షన్ వినిపించారు. అది నేను ఇంకో సెకండ్ వీడియోలో పెడతాను. అదేంటని ఆ సెకండ్ వీడియోలో చూడండి. ఈ వీడియో వరకు ఇంతవరకు ఇది మ్యాటర్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.